మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణలో 2047 నాటికి సాధించుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్ర అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు సాగుతున్న తీరు, $1 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 ఎజెండాతో ఢిల్లీ ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కొనసాగుతోంది. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ స్టార్ట్ అయింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల సీఎంలు అటెండ్ అయ్యారు. తెలంగాణలో 2047 నాటికి సాధించుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్ర అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు సాగుతున్న తీరు, $1 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 ఎజెండాతో ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కొనసాగుతోంది. దీనిపై అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, నీతి ఆయోగ్ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే కీలక సమావేశం ప్రారంభమైంది భారత మండపంలో. వికసిత రాజ్య వికసిత్ భారత్ 2047 థీమ్ తోటి ఈ సమావేశాన్ని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది కూడా ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ప్రధాని ప్రారంభోపన్యాసం కూడా చేయబోతున్నారు. అయితే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాల ఇతివృత్తంగానే ఈసారి థీమ్ను తీసుకున్నారు. కాబట్టి రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశం దృష్టికి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రం కూడా ఒక్కొక్క రాష్ట్రానికి 7 నిమిషాల చొప్పున కేటాయించారు. ఆ సందర్భంలోనే వారికి సంబంధించిన ప్రజెంటేషన్ని చేయబోతున్నారు ముఖ్యమంత్రులు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రైజింగ్ తెలంగాణ 2047కి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించబోతున్నారు. కీలకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల సాధన నుంచి మొదలు పెట్టుకుంటే మౌలిక వసతుల కల్పనకు, అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, అలాగే ఇప్పటికే తెలంగాణలో సక్సెస్ఫుల్గా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించినటువంటి ఆ అమలుతోటి గ్రౌండ్ లెవెల్లో మారుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. ఇప్పటికే $1 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయక సహకారాలకు సంబంధించి ఈ ప్రజెంటేషన్లో సీఎం వివరించబోతున్నారు. కీలకంగా రాష్ట్రం చాలా అంశాలను, ఫ్లాగ్షిప్ అంశాలను పెట్టుకుంది. AI సిటీ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, వాటితో పాటు డ్రై పోర్ట్స్, త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ లాంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని రూపకల్పన చేయడానికి, లేకపోతే వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ జరగబోయేటువంటి ఈ పాలక మండలి సమావేశంలో తెలంగాణ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధాని దృష్టికి, అలాగే సమావేశం దృష్టికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఇప్పటికే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసేటువంటి లక్ష్యంగా బిజినెస్లో కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అంశాలను కూడా ఈ ప్రసంగంలో రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు తన విజన్ డాక్యుమెంట్ని కూడా రూపొందించుకున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో జనాభాకు సంబంధించినటువంటి పెరుగుదల కావచ్చు, లేకపోతే వాటికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు రాష్ట్రాలకు సంబంధించి ఇతివృత్తంగా తీసుకున్నారు. కాబట్టి రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.
దానికి సంబంధించి రాష్ట్రాలను డెవలప్ చేస్తేనే ఖచ్చితంగా యూనిట్గా దేశం ఒక యూనిట్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శక్తివంతమైనటువంటి భారత్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన బలోపేతాలు, వాటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారాలు, అలాగే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విధానాలపైనే పూర్తి స్థాయిలో ఈ చర్చ అనేది కూడా ఉండబోతుంది. కీలకంగా 4-5 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. దాంట్లో ఎంఎస్ఎంఈలు, వాటితో పాటు రూరల్ ఏరియాస్ లేకపోతే అర్బన్ ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ చేయడము, వాటితో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందించేటువంటి అంశాలపైన ఫోకస్ చేయడము, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించినటువంటి అభివృద్ధి, అది కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వాటిని డెవలప్మెంట్ చేసే దిశగా ప్రయత్నాలు సాగించడము, వాటితో పాటు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి అంశాలు, వీటన్నింటిపైన కూడా ఫోకస్ అనేది కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈసారి ఈ మీటింగ్లో గత డిసెంబర్లోనే సిఎస్ల స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలతో పాటు ఈరోజు జరుగుతున్నటువంటి గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్రాలు ఇచ్చేటువంటి సూచనలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటితో పాటు పూర్తి స్థాయిలో ఒక సమగ్రంగా ఒక భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా రూపొందించుకోబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలపైనే ఎక్కువగా ఫోకస్ అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థనలు కావచ్చు, లేకపోతే వారి దగ్గర నుంచి వచ్చేటువంటి సూచనల పైన కేంద్ర ప్రభుత్వం వర్కౌట్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2018 తర్వాత తెలంగాణ నుంచి ఫస్ట్ టైం సీఎం పాల్గొంటున్నారు. అప్పటి వరకు కూడా తెలంగాణ నుంచి సీఎంలు పాల్గొనలేదు. లాస్ట్ టైం కూడా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ సమావేశం జరిగింది. అప్పుడు తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందనేటువంటి కారణంతో తెలంగాణ సమావేశంలో పాల్గొనలేదు. ఈసారి ఈ సమావేశంలో పాల్గొంటూనే రాష్ట్రం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను, అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రజాప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి సమగ్ర నివేదికను ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. చంద్రిక.